అసలు ఫ్రూట్ సఫిషియెంట్ స్వీట్నెస్ ఉంటే ఏమీ యాడ్ చేయాలి. అందరు బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఈరోజు వాట్ ఐ కుక్ అండ్ వాట్ టు ఈట్ ఇన్ ఏ డే. సో రోజంతా నేను ఏమేమి కుక్ చేశాను ఏంటి అనేది వీడియోలో మీతో షేర్ చేస్తాను. యాజ్ యూజువల్ రెసిపీ సూపర్ యమ్మీగా టేస్టీగా ఉంటాయి. లోకి సూపర్ యమ్మీగా ఉండే వంకాయ ఉల్లికారం అండ్ ఈవినింగ్ స్నాక్స్లోకి ఇంట్లోనే ఈజీగా ఎయిర్ ఫ్రైర్లో చేసుకునే పన్నీర్ టిక్కా, మ్యాంగో మిల్క్ షేక్, ఇలా బోల్డ్ అనే రెసిపీస్ అయితే ఈ వీడియోలో ఉంటాయి. వింటుంటేనే నోరూరిపోతుంది కదా. మరి రెసిపీస్ చూస్తే ఇంకెలా ఉంటుందో. సమ్మర్ పిల్లలందరూ ఇంట్లో ఉంటున్నారు, వాళ్ళ కోసం ఎప్పుడు ఏదో ఒకటి స్పెషల్గా చేస్తూనే ఉండాలి కాబట్టి ఈ రెసిపీస్ అన్నీ మీకు యూస్ఫుల్గా ఉంటాయని నేనైతే అనుకుంటున్నాను. సో ఇంక ఇంట్రోలో ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వచ్చేయండి, బోల్డ్ అనే రెసిపీస్ అయితే చూసేద్దాం. ఇంకా రోజులానే మార్నింగ్ డ్రింక్ నట్స్ అయిపోయిన తర్వాత మంచి కాఫీతో డే స్టార్ట్ అయితే రోజంతా ఫుల్ ఎనర్జెటిక్గా ఉంటుంది కాబట్టి మంచి కాఫీతో మా డేని అయితే స్టార్ట్ చేసాం. అండ్ నేను ఇంతకుముందు చాలా వీడియోస్లో మెన్షన్ చేసినట్టే మా వారు నేను ఒక్క 5 minutes కూర్చున్నా సరే ఈ కాఫీ టైంని మంచిగా ఎంజాయ్ చేస్తాం. ఇంకా కాఫీ తాగేసి మా అమ్మాయికి లంచ్ బాక్స్ రెడీ చేయాల్సిన టైము. ఈరోజు కాఫీ కొంచెం త్వరగా అయిపోయిందిలేండి. ఒక్కొక్కసారి తనకి లంచ్ బాక్స్ అవన్నీ రెడీ చేసేసి తన స్కూల్కి పంపించాక తాగుతూ ఉంటాం. ఒక్కొక్కసారి ఇవన్నీ రెడీ చేసి జస్ట్ తను పంపే ముందు కాఫీ టైం, ఇలా రకరకాలుగా ఉంటుంది. నేను లేచిన టైంని రెడీ అయిన దాన్ని బట్టి ఇంక ఈరోజు సేమియా ఉప్మా కావాలంది. మా అమ్మాయి రీసెంట్ ఫేవరెట్ అనమాట సేమియా ఉప్మా. లాస్ట్ ఇయర్ కూడా నేను తినమంటే అస్సలు నాకు వద్దనేది. నేను మా వారు చేసుకొని తింటూ ఉండేవాళ్ళం. ఈ మధ్య బాగా ఇది ఫేవరెట్ అయిపోయింది తనకి. దీనికి రీజన్ అండ్ క్రెడిట్ 100% వాళ్ళ ఫ్రెండ్స్కే ఇవ్వాలి. ఎందుకంటే నార్త్లో మిగతా ఉప్మాలు ఎలా ఉన్నా నమ్కిన్ సేవయ్ అని సేమియా ఉప్మాని బాగా తింటారు, వెజిటబుల్స్ అన్నీ వేసుకొని మంచిగా. సో స్కూల్లో తన ఫ్రెండ్స్ దగ్గర చూసి మా అమ్మ నువ్వు కూడా ఇంట్లో చేసుకుంటారు కదా, నువ్వు డాడీ నాకు కూడా బాక్స్లో ఇవ్వు అని ఈ మధ్య రెగ్యులర్గా వీక్లీ వన్స్ అయినా తీసుకెళ్తుంది. చెప్పాను కదా నేను ఇంతకు ముందు కూడా చాలా వీడియోస్లో మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ కోసం వాళ్ళకి ఏమన్నా మన ఇంట్లోంచి ఇష్టమైనవి అంటే వాటిని రిపీటెడ్గా చేయించి తీసుకెళ్తూ ఉంటుంది. సరే ఈరోజు నా దగ్గర గ్రీన్ పీస్, బీన్స్ అలాంటివి ఏం లేవు. సరే ఉన్న క్యారెట్ మాత్రం వేసేసి చేస్తున్నాను, ఆనియన్ క్యారెట్. ఇంక ఉప్మా ఎలా చేసుకోవాలో మీ అందరికీ ఆల్రెడీ తెలిసి ఉంటుంది కదా, నార్మల్ ఉప్మా చేసుకున్నట్టే. దానిలో క్యారెట్ యాడ్ చేశాను. వెజిటబుల్స్ అన్నీ ఉంటే అన్నీ కూడా వేసుకొని చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది సేమియా ఉప్మా వెజిటబుల్స్ వేసి చేసుకుంటే. అండ్ ఇక్కడ నాదొక చిన్న టిప్ ఏంటంటే, మీరు చాలామంది నార్మల్ సేమియా తెచ్చుకొని దాన్ని ముందు రోస్ట్ చేసుకొని యూస్ చేసుకుంటూ ఉంటారు కదా, లైక్ ఉప్మాకైనా పాయసంకైనా దేనికైనా. అది కొంచెం ముద్దగా అయిపోయినట్టు ఉంటుంది. అలా కాకుండా మీరు రోస్టెడ్ వర్మిసెల్లి యూస్ చేయండి. చాలా పొడి పొడిగా మీరు ఏ రెసిపీ చేసినా, దాంతో స్వీట్ చేసిన సేమియా కేసరి, సేమియా పాయసం, సేమియా ఉప్మా ఇలా ఏం చేసుకున్నా సరే రోస్టెడ్ సేమియా అయితే చాలా బాగుంటుంది. మనం ఎంత రోస్ట్ చేసినా కూడా ఇంత బాగా రావని నాకైతే అనిపిస్తుంది. మీలో ఎవరైనా రోస్టెడ్ వర్మిసెల్లి యూస్ చేస్తారా? యూస్ చేస్తే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అన్ని ఉప్మాలాగే దీనికి కూడా 1కి 2 వాటర్ పోసుకుంటే సరిపోతుంది. రవ్వ అయినా సేమియా అయినా కూడా నేను ముందు పోపులో దాన్ని ఫ్రై చేసిన తర్వాత వాటర్ పోస్తాను. కొంతమంది ముందు వాటర్ పోసేసి ఎసరు వచ్చిన తర్వాత సేమియా కానీ రవ్వ కానీ వేసుకుంటారు. అది కంప్లీట్ మీ రెగ్యులర్గా మీరు ఏది ఫాలో అవుతారు అనేది ఫాలో అయిపోండి. చేంజ్ ఇష్టపడిన వాళ్ళైతే. లేదు ఒకసారి ఇలా చేసి చూద్దాం ఎలా వస్తుందో అని అనుకునే వాళ్ళైతే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా పొడి పొడిగా బాగా వస్తుంది ఉప్మా అయితే. అదే ఉప్మా అయినా సరే ఫ్రై చేయడం వల్ల మంచిగా పొడి పొడిగా వస్తుంది. ఇంక ఇక్కడ మా అమ్మాయి పని అయిపోగానే బ్యాక్ టు బ్యాక్ మా వారి లంచ్ బాక్స్ అండ్ మా లంచ్లో కూడా రెడీ చేసేస్తున్నాను. పక్కనే టమాటో రసం ఆల్రెడీ పెట్టేశాను. టమాటో రసం రెసిపీ చాలాసార్లు షేర్ చేశానులేండి. లేదు మీరు ఎవరైనా చూడడం మిస్ అయ్యారు, కావాలి అంటే కామెంట్ చేసేయండి. తప్పకుండా నెక్స్ట్ వీడియోలో టమాటో రసం రెసిపీ షేర్ చేస్తాను మీతో. నేను ఒక 2-3 వెరైటీస్ చేస్తూ ఉంటాను టమాటో రసంలో కూడా. రకరకాలు చాలా బాగుంటాయి, అన్నీ డిఫరెంట్ టేస్ట్లో ఉంటాయి. ఇక్కడైతే వంకాయ ఉల్లికారం కోసం రెడీ చేస్తున్నాను. ముందుగా వంకాయలన్నీ నీట్గా వాష్ చేసుకొని మళ్ళీ ఫ్రెష్ వాటర్ తీసుకొని అందులో సాల్ట్ అయితే వేసుకొని వంకాయలన్నీ పుచ్చులు లేకుండా ఇలా కట్ చేసి పెట్టేసుకుంటున్నాను. నాకు మసాలా వంకాయ కానీ గుత్తి వంకాయ కానీ పెద్ద పెద్ద వంకాయల కన్నా ఇలా చిన్న చిన్నవి చూసి నేను తెచ్చుకుంటాను మార్కెట్లో. చిన్న చిన్నవి ఏంటంటే మనకి త్వరగా కుక్ అయిపోద్ది, పని త్వరగా అయిపోద్ది అండ్ అవి సాఫ్ట్గా ఉంటాయి, లోపల ఎక్కడ గట్టిగా లేకుండా.
మనం దీని మీద కొంచెం పెద్దవి తీసుకున్నా ఓకే, కానీ మరీ పెద్ద పెద్ద వాటితో చేసుకుంటే ఏంటంటే మనం చాలాసేపు కుక్ చేయాలి అండ్ లోపల వరకు కుక్ అవునట్టు అనిపిస్తుంది నాకు. అదైతే నా పర్సనల్ ఒపీనియన్. నాకు ఇలా చిన్న చిన్న వంకాయలు త్వరగా మగ్గిపోతాయి అనిపిస్తుంది, అందుకే ఇలా తెచ్చుకుంటాను. ఇంక ఇక్కడైతే ఉల్లి కారంకి రెడీ చేసేస్తున్నాను. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మీరు తీసుకున్న వంకాయకి మీ గ్రేవీకి సరిపడా అల్లం వెల్లుల్లి తీసుకోండి. మీ దగ్గర జింజర్ గార్లిక్ పేస్ట్ ఆల్రెడీ రెడీగా ఉంటే దాన్ని సపరేట్గా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర రెడీగా లేదు. ప్లస్ ఇలాంటి కర్రీస్కి ఏంటంటే ఫ్రెష్గా వేసుకుంటేనే బాగుంటుంది. ఆ తర్వాత మీకు గ్రేవీ ఎంత కావాలి అనే దాన్ని బట్టి ఆనియన్స్ అయితే యాడ్ చేసుకోండి. అవైతే ఈసారి బాగా మీడియం కన్నా కొంచెం చిన్న చిన్నగా ఉన్నాయి ఆనియన్స్, కాబట్టి ఒక 4 తీసుకున్నాను నేను. టొమాటో కంప్లీట్గా ఆప్షనల్, మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే యాడ్ చేసుకోకపోయినా కూడా బాగానే ఉంటుంది. నేను ఒక్కోసారి యాడ్ చేస్తాను, ఒక్కొక్కసారి చేయను. ఈరోజు ఎందుకో చేయాలనిపించింది, యాడ్ చేశాను అంతే. ఇంగ్రీడియంట్స్ అనేది కంప్లీట్గా మన చాయిస్ అండి. ఒకసారి ఒకటి యాడ్ చేసి చూడాలి, ఇంకొకసారి అది యాడ్ చేయకుండా టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి. ఒక సైన్స్ ల్యాబ్ లాంటిది మన కిచెన్, దానిలో ఎక్స్పెరిమెంట్స్ మనం చేస్తూనే ఉంటాం. అది హిట్ అయినా ఫట్ అయినా ఏదో ఒక ఎక్స్పెరిమెంట్ అయితే చేయాల్సిందే. చాలా రేర్గా ఫట్ అవుతాయిలేండి నాకు. ఆల్మోస్ట్ అన్నీ హిట్ అనే చెప్పాలి. ఏదో గొప్పగా చెప్పట్లేదు, ఫ్యాక్టే చెప్తున్నాను. ఇంకా తర్వాత మనం గ్రేవీలో ఏమేమి స్పైసెస్ వేసుకుంటామో అవన్నీ ఇక్కడే వేసేసుకొని గ్రైండ్ చేసేసుకోవడమే. తర్వాత డైరెక్ట్ ఈ పేస్ట్ని ఆయిల్లో వేస్తే సరిపోద్ది, ఇంకేం యాడ్ చేయకుండా. సో ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడర్ అవన్నీ యాడ్ చేసేసాను. ఇది ఉల్లి కారం, గుత్తి వంకాయ కాదు కాబట్టి మనం గరం మసాలా లాంటివి ఏమి యాడ్ చేయం. ఇంకా పేస్ట్ అలా రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం. వంకాయలు కూడా కట్ చేసి పెట్టేసుకున్నాం కాబట్టి ఇంక ఇప్పుడు కర్రీ కోసం ప్యాన్ పెట్టేసుకొని సరిపడా ఆయిల్ వేసుకోండి. ఈ కర్రీకి ఉల్లి కారానికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది అప్పుడప్పుడే, కాబట్టి ఇట్స్ ఓకే, పర్లేదు. ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఆయిల్ వేడయ్యాక ఇంక ఇందులో పోపు దినుసులు, బిర్యానీ స్పైసెస్ అలాంటివి ఏం అవసరం లేదు. మీరు మసాలా వంకాయ కానీ గుత్తి వంకాయ కానీ చేసుకునేలా ఉంటే బిర్యానీ స్పైసెస్ యాడ్ చేసుకోవచ్చు, కానీ హోల్ బిర్యానీ స్పైసెస్, ఉల్లి కారం కదా, దీనికి ఏమీ అవసరం లేదు. మీకు ఏమన్నా వేసుకోవాలనిపిస్తే జీలకర్ర, ఆవాలు అలాంటివి ఇంకా మీ చాయిస్ కంప్లీట్గా. నేనైతే ఏం యాడ్ చేయను. ఇంకా పేస్ట్ అంతా ఇందులో యాడ్ చేసేసి బాగా కొంచెం ఫ్రై చేసుకోండి. ఇక్కడే ఇది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయడం అదంతా అవసరం లేదు, ఎందుకంటే దీన్ని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసేసామంటే మళ్ళీ డబల్ టైం పడుతుంది వంకాయలు కూడా కుక్ అవ్వడానికి. సో దీని పనికి ఇది ఫ్రై అవుతూ ఉంటుంది. మనం వంకాయలు కూడా యాడ్ చేసేసామంటే అవి కూడా కుక్ అయిపోతూ ఉంటాయి. ఎక్కువ వాటర్ యాడ్ చేయకుండా లైట్గా నేను జస్ట్ జార్లో కొంచెం గ్రేవీ ఉంటుంది కదా, దానిలో లైట్గా వాటర్ పోసేసి అవి మాత్రం యాడ్ చేశాను. ఇంకా లిడ్ క్లోజ్ చేసి లో టు మీడియం ఫ్లేమ్లో వంకాయలన్నీ మగ్గే వరకు కుక్ చేయండి. బాగానే టైం పడుతుంది, హాఫ్ అన్ అవర్ కన్నా ఎక్కువే. అందుకే నేను మా పాప లంచ్ బాక్స్ రెడీ అవ్వగానే అస్సలు బ్రేక్ తీసుకోకుండా వెంటనే స్టార్ట్ చేసేసాను. ఇవన్నీ హై ఫ్లేమ్లో కుక్ చేస్తే ఏంటంటే అంత టేస్ట్ అనిపించవు. ప్లస్ వంకాయ కుక్ అవ్వడానికి కూడా టైం పడుతూ ఉంటుంది. మనకి వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోతూ ఉంటుంది, వంకాయ మాత్రం కుక్ అవ్వదు. అలా కాకుండా మీరు లో టు మీడియంలో పెట్టుకున్నారంటే మంచిగా వంకాయలు అయితే మగ్గిపోతాయి. ఇంకా అలా మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ వంకాయలను మగ్గించుకోండి. స్టీల్ ప్యాన్ కదా, అడుగు పడుతుందేమో అని నేను చెక్ చేస్తూ ఉన్నాను. మీరు నాన్ స్టిక్లో చేసుకుంటే ఈజీగా అయిపోతుంది, స్టీల్లో చేసుకుంటే మాత్రం జాగ్రత్తగా చెక్ చేసుకోండి. ఇంకా ఫైనల్గా గరం మసాలా ఇలాంటివి ఏమి యాడ్ చేయను నేను. మీరు కావాలంటే ఇంకొంచెం దగ్గరగా చేసుకోవచ్చు. నేను కొంచెం గ్రేవీగా ఉంచుదామని ఇలా ఉంచేసాను. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే కర్రీ రెడీ అయిపోయినట్టే. రైస్తో పాటు టొమాటో రసం, వంకాయ కర్రీతో లంచ్ బాక్స్ పెట్టి మా వారిని కూడా ఆఫీస్కి పంపించేశాను. హలో అండి, గుడ్ మార్నింగ్. మా వాళ్ళు స్కూల్కి ఆఫీస్కి వెళ్ళిపోయారు. మార్నింగ్ వాళ్ళ కోసం ఏమేమి ప్రిపేర్ చేశానో మీరు ఆల్రెడీ చూసారు కదా. ఇంక ఇప్పుడు నా పూజ పని కూడా అయిపోయింది మా వాళ్ళు వెళ్ళిన తర్వాత. ఇంక ఇప్పుడైతే
ఏంటి మ్యాంగోతో ఏం చేస్తున్నాను? మ్యాంగోతో ఏం చేయట్లేదు, నా బ్రేక్ఫాస్ట్ కోసం రెడీ చేసుకుంటున్నా. అదేంటి మ్యాంగోతో బ్రేక్ఫాస్ట్? మ్యాంగోతో ఏం బ్రేక్ఫాస్ట్ ఉండొచ్చు? స్మూదీ తాగుతున్నానా, మిల్క్ షేక్ తాగుతున్నానా? కాదు, ఓవర్ నైట్ సోప్ ఓట్స్ పెట్టాను. దానిలో సీజనల్ ఫ్రూట్స్ ఏమన్నా వేసుకోవచ్చు. మీరు యూజువల్గా ఏమి దొరకని టైంలో అయితే బెర్రీస్ అలాంటివి వేసుకుంటే బాగుంటాయి. ఫ్రోజన్ బెర్రీస్ అవి దొరుకుతాయి కదా. స్ట్రాబెర్రీస్ సీజన్లో స్ట్రాబెర్రీస్ వేసుకోవచ్చు. ఈవెన్ సింపుల్ ఆల్ సీజన్లో దొరికే బనానా వేసుకుని తిన్నా కూడా చాలా బాగుంటుంది. బట్ మ్యాంగో సీజన్లో ఐ లవ్ టు హ్యావ్ విత్ మ్యాంగో ఓన్లీ, కాబట్టి మ్యాంగోతో తినడానికి రెడీ చేసి పెట్టాం. మా వారికి కూడా అదే బ్రేక్ఫాస్ట్ తనకి ప్యాక్ చేసి ఇచ్చి పంపించేసాను. నాదైతే ఇది చాలా బాగుంటుంది, హెల్తీ బ్రేక్ఫాస్ట్. నేను చాలాసార్లు మీతో బ్లాగ్స్లో చెప్పాను కూడా, డైట్లో ఉన్న వాళ్ళు తినడానికి మంచి ఆప్షన్. ఎక్కువసేపు ఫిల్లింగ్గా ఉంటుంది అండ్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ కాబట్టి వారంలో 2-3 రోజులు తినడానికి ట్రై చేయండి. రోజు తినేవాళ్ళు కూడా ఉంటారు ఇష్టంగా. నాకు ఓట్స్ అంత నచ్చవు కాబట్టి నేను రోజు తిన్ను. స్మూదీలు ఏంటంటే కళ్ళు మూసుకొని గట్టగట్ట తాగేస్తాను, కానీ ఇందులో తినాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. జస్ట్ మీరు నైట్ పడుకునే ముందు మీరు తినే ఓట్స్ని బట్టి నేనైతే 2 to 3 స్పూన్స్ ఓట్స్ తీసుకుంటాను. ఎక్కువ తిక్కుగా అయిపోతుంది, నాకు నచ్చదు. ఓట్స్ ఎక్కువ తీసుకునే కొద్దీ పాలు ఎక్కువ పోసేయాలి. పాలు ఎక్కువ పోస్తూ ఉంటే ఇంకా ఎక్కువైపోద్ది. ఓట్స్ నాకు 3 స్పూన్స్ తింటేనే చాలా హెవీగా అనిపిస్తుంది. ఇందులో ఏదో ఒక ఫ్రూట్ కూడా యాడ్ చేస్తాం కాబట్టి మనం. సో దానిలో 3 స్పూన్స్ ఓట్స్, 1 స్పూన్ చియా సీడ్స్ వేసాను. స్వీట్నెస్ కోసం మీరు హనీ వేసుకోవచ్చు. నేనైతే నైట్ టైమే డేట్స్ ఇందులో కట్ చేసి వేస్తే చిన్న చిన్న పీసెస్గా, మీకు ఇక్కడ చూపిస్తాను క్లోజప్లో కూడా. అండ్ తర్వాత కాచి చల్లార్చిన పాలు అయితే పోసుకొని ఫ్రిడ్జ్లో పెట్టడం మర్చిపోకండి. బయట పెడితే స్పాయిల్ అయిపోతాయి పాలు కదా. కొంతమంది పెరుగుతో కూడా చేసుకుంటూ ఉంటారు, కానీ నేనైతే పాలతోనే నార్మల్ మిల్క్ మీగడ తీసేసిన పాలు వేస్తాను నేను. మీరు స్లిమ్ మిల్క్ వేసుకోవచ్చు, ఆల్మండ్ మిల్క్ వేసుకోవచ్చు, కోకోనట్ మిల్క్ వేసుకోవచ్చు, మీ ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు. కొంతమంది అసలు మిల్క్ లేకుండా కూడా తింటారు. ఐ డోంట్ నో హౌ దే విల్ ఈట్. సరే, ఎనీవేస్ ఫాస్ట్గా మ్యాంగో అయితే కట్ చేసేసుకుందాం, దీనిలో వేసేసుకుందాం. యమ్మీ బ్రేక్ఫాస్ట్ చల్లగా ఎంజాయ్ చేసేయచ్చు. సమ్మర్ కదా, చల్లగా తింటుంటే హాయిగా అనిపిస్తుంది. అదంతా చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి? మ్యాంగో కట్ చేసుకోవాలి. ఇంతకీ వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి? కొన్ని రెసిపీ రిక్వెస్ట్లు ఆల్రెడీ వచ్చాయి, చేస్తాను. అన్ని స్లోగా చేసి బ్లాగ్స్లో ఇంక్లూడ్ చేస్తాను. నా వీడియోని లైక్ చేసి హైప్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇలానే మీ సపోర్ట్ నాకు ఇస్తూ ఉండండి. తప్పకుండా వీడియోని హైప్ చేస్తూ ఉండండి. వీక్లీ 3 times మీకు హైప్ చేసే ఆప్షన్ ఉంటుంది. సో మనవి కూడా 3 వీడియోసే వస్తాయి. నో మీకు ఇంకా వేరే ప్రియారిటీస్ కూడా ఉంటాయి కదా. ఏదో ఒక టైంలో చూసి తప్పకుండా వీడియో అయితే హైప్ చేయండి. కొంతమంది మ్యాంగో అసలు పీల్ చేయకుండా తింటారు. ఎలా తింటారో నాకు అసలు అర్థం కాదు. చిన్నప్పుడు కూడా మా అమ్మ చక్కగా ఇలానే పీల్ చేసి కట్ చేసి ఇచ్చేవారు. బంగినపిల్లి ఎప్పుడైనా ఇలా పీల్ చేసి కట్ చేసుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు దీన్ని చిన్న పీసెస్గా కట్ చేసి అందులో వేసుకుంటా. మీరు బనానా కూడా యాడ్ చేసుకోవచ్చు, చెప్పాను కదా. దీని కాంబినేషన్గా కూడా వేసుకోవచ్చు. మీరు అన్ని సీజన్స్లో ఈ ఫ్రూట్స్ అన్నీ దొరకవు కాబట్టి మీరు ఏ సీజన్లో తినాలనుకున్నా కూడా చక్కగా బనానా అయితే వేసుకొని తినేయచ్చు. సో మ్యాంగో రెడీ, అందులో యాడ్ చేసేద్దాం. ఇలా ఉంటుంది. మనం ఓవర్ నైట్ సోక్ చేసుకున్న ఓట్స్, చియా సీడ్స్ చెప్పాను కదా. నేను డేట్స్ ఇలా కట్ చేసేసుకొని వేసేసుకున్నాను. మాకు డేట్స్ వద్దు అనుకుంటే మీరు తినే ముందు హనీ యాడ్ చేసుకోవచ్చు. అసలు ఫ్రూట్ సఫిషియెంట్ స్వీట్నెస్ ఉంటే ఏమీ యాడ్ చేయక్కర్లేదు. లైక్ బనానా లాంటివి. మనకి మ్యాంగోస్, బెర్రీస్ ఒక్కొక్కసారి స్వీట్గా ఉంటాయి, ఒక్కొక్కసారి ఉండవు. బెర్రీస్ యూజువల్గా కొంచెం పుల్లగా ఉంటాయి కాబట్టి మీరు హనీ యాడ్ చేస్తే బాగుంటుంది. ఇలాంటి స్వీట్ ఫ్రూట్స్ యాడ్ చేసేప్పుడు నేను పర్టికులర్గా స్వీట్నెస్ అంటూ సపరేట్గా ఏమి యాడ్ చేసుకోను. నాకు ఆ డేట్స్తో వచ్చే స్వీట్నెస్ సరిపోద్ది. ఇప్పుడు చక్కగా నాకు ఓట్స్ తక్కువ, ఫ్రూట్స్ ఎక్కువ ఉంటేనే ఇష్టం. మీకు అలా కాదు, మాకు ఓట్స్ ఎక్కువ, ఫ్రూట్స్ తక్కువ ఇష్టం అనుకుంటే చెప్తున్నానుగా, కొంచెం ఎక్కువ పాలు, ఎక్కువ ఓట్స్ వేసుకోండి. నేనైతే ఇంకా నా బ్రేక్ఫాస్ట్ ఎంజాయ్ చేసేస్తా.
ఎప్పటిలానే టీవీ ఆన్ చేసుకొని టీవీ చూస్తూ బ్రేక్ఫాస్ట్ చేయడం స్టార్ట్ చేద్దామని టీవీ ఆన్ చేశాను. ఒక్కొక్కసారి నేను ముందే ఫిక్స్ చేసి పెట్టుకుంటా ఈరోజు ఇది చూడాలని. అలాంటి టైంలో ఈజీ అయిపోతుంది, కానీ ఒక్కొక్కసారి నాకు సెర్చ్ చేస్తూ ఉండగానే బ్రేక్ఫాస్ట్ అయిపోతూ ఉంటుంది. కొన్ని ఇన్స్టా రీల్స్ వస్తూ ఉంటాయి కదా, లంచ్కి అన్నీ రెడీ చేసుకుంటారు. టీవీ రిమోట్ తీసుకొని సెర్చ్ చేసేలోపు లంచ్ చేయడం అయిపోద్ది, కానీ మంచి మూవీ మాత్రం దొరకదు. ఒక్కొక్కసారి నాకు అలానే అనిపిస్తుంది. ఈరోజు కూడా అలాంటి రోజే. ఫైనల్గా వెతికి ఏం చూడాలో అర్థమయ్యే లోపే నా బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా తర్వాత నా మార్నింగ్ రొటీన్ వర్క్స్ అవన్నీ అయిపోయాయి. మా అమ్మాయి రావడం, తనకి లంచ్, నేను లంచ్, ఇవన్నీ అయిపోయాయి. ఇంకా మీ అమ్మాయి స్కూల్ నుంచి రావడం ఏంటి అనుకుంటున్నారా? మాకు సమ్మర్ హాలిడేస్ లేట్గా ఇస్తారు కదా, జూన్లో మాకు సమ్మర్ హాలిడేస్ కాబట్టి. ఇంకా జూన్ అంటే మే 25కి అలా ఇస్తారు యాక్చువల్గా. ఈసారి ఎండలు కొంచెం ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఒక 5 days ప్రీపోన్ చేశారు. 20th అంటే మీరు ఈ వీడియో చూసే రోజే మా అమ్మాయికి లాస్ట్ వర్కింగ్ డే అనమాట. ఇంకా థర్స్డే నుంచి సమ్మర్ హాలిడేసే. ఎండలో అసలు బాగా ఇబ్బంది పడిపోతుంది. ఆఫ్టర్నూన్ ఒక రేంజ్లో ఉంటుంది. అండ్ ఇక్కడైతే ఈవినింగ్ స్నాక్ కోసం పన్నీర్ టిక్కా అండ్ మ్యాంగో షేక్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. పన్నీర్ టిక్కా రెసిపీ చాలా సింపుల్గా చెప్పేస్తాను. ఇది మీరు విడిగా స్టిక్స్కి పెట్టి ప్యాన్ మీద చేసుకోవచ్చు. నేనైతే ఎయిర్ ఫ్రైర్లో చేశాను. ఎయిర్ ఫ్రైర్లో చేసుకోవడం వన్స్ అలవాటు అయిందంటే మనం ఎయిర్ ఫ్రైర్లోనే చేసుకుంటాం. దీనికోసం కొంచెం మంచిగా థిక్గా ఉన్న కర్డ్ తీసుకోండి. కర్డ్ వాటరీగా ఉంటే అంత బాగుండదు. మీ కర్డ్ కనుక పలుచగా ఉంటే మంచిగా విస్కర్తో విస్క్ చేయండి, వాటర్ సపరేట్ అయిపోకుండా. ఆ తర్వాత బేసిక్ మసాలాస్ అన్నీ యాడ్ చేసుకోవాలి. పసుపు, ఉప్పు, కారం, ధనియా పౌడర్, జింజర్ గార్లిక్ పేస్ట్. నేను ఇక్కడైతే పన్నీర్ మసాలా యాడ్ చేశాను. ఇది కూడా ఆప్షనల్. మీ దగ్గర ఏదైనా పన్నీర్ మసాలా ఉంటే యాడ్ చేసుకోండి, లేదు అంటే గరం మసాలా యాడ్ చేసుకున్నా కూడా సరిపోతుంది. టిక్కా మసాలా అని కూడా దొరుకుతుంది, అది యాడ్ చేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది. ఇంకా ఫైనల్గా బాగా క్రీమీ టెక్స్చర్ వచ్చేదాకా అన్ని స్పైసెస్ పెరుగులో కలిసే వరకు ఇలా మంచిగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా మనం పన్నీర్ టిక్కాకి యూజువల్గా ఆనియన్స్, టొమాటోస్, క్యాప్సికమ్ అండ్ పన్నీర్ యూజ్ చేస్తాం కదా, వాటన్నిటిని క్యూబ్స్లా కట్ చేసి కొంచెం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నారంటే ఒక 1/2 hour to 1 hour ఆ ముక్కలకి మంచిగా స్పైసెస్ పడతాయి. మీ దగ్గర టైం లేదు అంటే అప్పటికప్పుడు కూడా చేసుకోవచ్చు, కానీ ఏదన్నా కొంచెం మ్యారినేట్ అయింది ఇన్స్టెంట్గా చేసిన దానికి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది. టొమాటోస్ మా ఇంట్లో అంత ఇష్టంగా తినాం, బట్ టిక్కాలో మాత్రం నేను వేయడానికి ట్రై చేస్తాను. కానీ ఈ పర్టికులర్ డే రోజు మా అమ్మాయి ఎందుకో వద్దని చెప్పింది, సరే ఇంకా వేయలేదు. క్యాప్సికమ్, ఆనియన్స్ మాత్రం వేశాను. పన్నీర్ కొంచెం ఎక్కువగానే వేశాను, సో దట్ మా అమ్మాయికి కొంచెం సోర్స్ ఆఫ్ ప్రోటీన్ పన్నీర్ కాబట్టి. పన్నీర్ ఎక్కువ వేస్తే ఏంటంటే తను వెజిటబుల్స్ ఎలానో తక్కువ తింటుంది, పన్నీర్ పీసెస్ ఎక్కువ తిన్నా సరిపోద్దులే అని ఇంకా నీట్గా ఇలా మిక్స్ చేసేసుకొని మ్యారినేషన్ కోసం పక్కన పెట్టేసుకోవడమే. ఇంకా ఒక 1/2 hour మ్యారినేషన్కి పక్కన పెట్టేసేయండి. మీరు బయట పెట్టినా పర్లా, ఫ్రిడ్జ్లో పెట్టినా పర్వాలేదు. తర్వాత మంచిగా బటర్ పేపర్ వేసేసి ఎయిర్ ఫ్రైయర్లో దాని మీద ఇవన్నీ స్ప్రెడ్ చేసేసాను. ఈరోజు నేను స్టిక్స్కి పెట్టలేదు. మామూలుగా పన్నీర్ టిక్కా అంటే స్టిక్స్కి పెట్టి చేస్తూ ఉంటాం, సో దట్ ఎవరి స్టిక్ వాళ్ళు తీసుకొని తినేయడానికి ఈజీగా ఉంటుందని. ఇలా చేయడం వెరీ రేర్, కానీ ఒక్కొక్కసారి ఇలా కూడా చేసుకోవాలనిపిస్తుంది కదా, అందుకే ఈరోజు అయితే ఇలా చేస్తున్నాను. 180 degrees దగ్గర 15 minutes పెట్టుకున్నారంటే మంచిగా పన్నీర్ టిక్కా రెడీ అయిపోద్ది. పైన లేయర్ అంతా క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉంటుంది. పన్నీర్ ఏంటి, వెజిటేబుల్స్ ఏంటి అన్నీ. ఎయిర్ ఫ్రైయర్లో మీరు ఏం కుక్ చేస్తున్నా, మీరు ఎంత టైం పెట్టారు అనే దాన్ని బట్టి హాఫ్ ఆఫ్ ద టైం అవ్వగానే ఒకసారి ఓపెన్ చేసి చెక్ చేసుకొని అవసరమైతే ఫ్లిప్, మిక్సింగ్ ఇలాంటివన్నీ చేసి మళ్ళీ క్లోజ్ చేస్తే అన్ని సైడ్స్ మంచిగా కుక్ అవుతుంది.
ఇంకా అది ఇంకా 7 మినిట్స్ టైం ఉంది కదా, ఈలోగా మనం మిల్క్ షేక్ రెడీ చేసేసుకుంటే ఆ 7 మినిట్స్లో అది రెడీ అయిపోద్ది, మిల్క్ షేక్ కూడా రెడీ అయిపోద్ది. ఇంకా హాయిగా ఎంజాయ్ చేసేయచ్చు. ఇప్పుడు సమ్మర్లో వేడివేడిగా కన్నా చల్లగా ఇలా ఏమైనా తాగుతుంటే బాగా అనిపిస్తుంది కదా, అందుకని ఇలా చల్లగా చేస్తున్నా. రెగ్యులర్గా కూడా మా అమ్మాయికి ఏవో ఒక జ్యూస్ చేస్తూనే ఉంటాను నేను. తను క్రికెట్ నుంచి రాగానే చల్లగా తాగడానికి మస్క్ మిలాన్ జ్యూస్ అని, వాటర్ మిలాన్ జ్యూస్ అని, మనం షుగర్ యాడ్ చేయకుండా. ఇప్పుడు ఫ్రూట్స్ సీజనల్ ఫ్రూట్స్ కాబట్టి మోస్ట్లీ స్వీట్గానే వస్తాయి. మీకు ఆ స్వీట్ కూడా సరిపోలేదు అంటే జస్ట్ హనీ యాడ్ చేసి ఇవ్వండి. కానీ పిల్లలకి మరీ జ్యూసుల్లో బెల్లం యాడ్ చేస్తే బాగుండదు కాబట్టి హనీ యాడ్ చేసి ఇవ్వండి. షుగర్ మాత్రం వీలైనంత వరకు అవాయిడ్ చేయండి. ఇంక ఇదైతే బేసిక్ మ్యాంగో మిల్క్ షేక్. నేను ముందే సబ్జా సీడ్స్ నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. మ్యాంగోని ఇలా చిన్న చిన్న క్యూబ్స్లా కట్ చేసుకొని వాటిని మిక్సీ జార్లోకి తీసుకొని తగినన్ని పాలు పోసుకోండి. మీరు తీసుకున్న మ్యాంగోకి తగ్గట్టు మిక్సీ పట్టేసుకొని తర్వాత సబ్జా సీడ్స్తో పాటు కొంచెం ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది. నా మ్యాంగో సూపర్ స్వీట్గా ఉంది. అసలు నేను పైనుంచి షుగర్ కానీ హనీ కానీ ఏమీ యాడ్ చేయలేదు. మా అమ్మాయి మా వారు భలే ఎంజాయ్ చేశారు. మనం ఎన్ని పాలు పోసుకున్నా సరే మ్యాంగో మిల్క్ షేక్ కొంచెం థిక్గానే ఉంటుంది. మనం ఎలానో ఐస్ క్యూబ్స్ యాడ్ చేసాం కాబట్టి అవి కరుగుతూ ఉన్నప్పుడు మీకు మంచిగా స్ట్రాలోకి వచ్చేస్తూ ఉంటుంది. మిల్క్ షేక్ ఏం ప్రాబ్లం ఉండదు. బట్ టేస్ట్ మాత్రం ట్రస్ట్ మీ చాలా బాగుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. అండ్ ఇక్కడ మన పన్నీర్ టిక్కా కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. లాస్ట్ 3 మినిట్స్లో ఇంకొకసారి చెక్ చేసుకున్నాను. ఈ 3 మినిట్స్లో పర్ఫెక్ట్గా అయిపోద్ది. ఇంకా ఇది ఈరోజు మా స్నాక్ అయితే. ఇంత హెవీ స్నాక్ తిన్న తర్వాత ఇంకా డిన్నర్కి ఏదైనా లైట్గా తినాలనిపిస్తుంది కదా. మా అమ్మాయికి అయితే లైట్గా టిఫిన్ చేసి పెట్టేశాను. నేను మా వారు అయితే ఫ్రూట్స్ తినేసి మజ్జిగ తాగేసి పడుకున్నాం. సో ఇది ఈరోజు వీడియో అయితే. హోప్ రెసిపీస్ అన్నీ మీకు నచ్చిన యూస్ఫుల్గా ఉన్నాయని అనుకుంటున్నాను. మీకు ఏ రెసిపీ నచ్చింది అనేది నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. మళ్ళీ ఫ్రైడే రోజు మరొక మంచి రొటీన్ వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేస్తా. అంతవరకు కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బాయ్.